పనులు కావాలంటే సర్పంచ్ చూసుకుంటాడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేసుకుంటాడు, జిల్లాలలో అయితే మంత్రులు. ఇక రాష్ట్రమంతటా పనులు సగబెట్టే జిమ్మేదారి సీఎం సార్ది. అట్లానే ఆఫీస్లో కూర్చొని మీటింగ్లు పెట్టి ఆర్డర్ వేస్తే అయిపోతుందా? మునం పెట్టి తిరగాలే, పనులు ఉరికియాలే. ఇప్పుడు గదే పనులున్నాడు రేవంత్ రెడ్డి సారు. నారాయణపేట జిల్లా మక్తల్ వరుస పెట్టి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు సీఎం సారు. మక్తల్ కెళ్లి నారాయణపేటకు 4 లైన్ల రోడ్డు, ఆటలకు మినీ స్టేడియం, గురుకుల పాఠశాలకు కొత్త బంగ్లా. ఒక్కనాడే 200 కోట్ల రూపాయల పనులకు శంకుబండలు వేసిండు. అంతకుముందు వనపర్తి జిల్లా ఆత్మకూర జూరాల హై లెవెల్ వంతెన 50 బెడ్ల దవాఖానకు పనులు సురువు చేసిండు. డిసెంబర్ 7 తోటి కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లు. మక్తల్ కెళ్లి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు సురువు చేసి 6వ తారీఖు దాకా రోజుకో జిల్లాలో తిరగబోతున్నాడు. ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి రాడు. 10 ఏళ్లు పాత పాలమూరు జిల్లాను కారోలు పట్టించుకోలేదు. ఈ కాంచెల్లి డెవలప్మెంట్ అంటే ఏందో చూపిస్తాము అనుకొచ్చిండు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించిండ్రు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును పక్కా పూర్తి చేస్తారట. కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్లోళ్ళు ఉంటారు. నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. మనం ఇప్పుడు గిన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. ఫ్రీ బస్ మీద కారోళ్ళు ఎచ్చిపచ్చి మాట్లాడుతున్నారని గిట్ల గరమయ్యండు. ఒరే నన్ను అంటే అన్నారు, తిట్టే తిట్టారు. కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని సీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఊర్లలో మీకు పనులు చేసేటోళ్ళనే ఎన్నుకోవాలని గీ అవాజ్ ఇచ్చేయండు. ఎవరికోనికి తలమాసినోని కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టేటోని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ